హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు నేను చేసే రెసిపీ గుజరాత్ ఫేమస్ మేథీనా గోటా. వీటిని స్పెషల్ గా బేసన్ కడీతో సర్వ్ చేస్తారు. వీటిని మేథీ పకోడీ అని కూడా అంటారు. ఇవి పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. మేథీనా గోటా అండ్ కడీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బేసన్ వేసుకుందాం. అలాగే 1/4 టీ స్పూన్ వంట సోడా అండ్ 2 టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకొని మిక్స్ చేసుకుందాం. రవ్వ వేయడం వల్ల బజ్జీలు తక్కువ ఆయిల్ అబ్జార్బ్ చేస్తాయి. బజ్జీలు క్రిస్పీగా అండ్ క్రంచీగా కూడా అవుతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ విస్క్ హెల్ప్ తో బాగా కలుపుకుందాం. ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే లంప్స్ ఫామ్ అవుతాయి. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా థిక్ గా ఉండాలి. నేను ఇక్కడ 1 కప్ వాటర్ యూజ్ చేశాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి బ్యాటర్ ని 15 నుండి 20 నిమిషాల పాటు రెస్ట్ అవ్వనిద్దాం. అప్పటి వరకు మనం కడీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద సైజ్ బౌల్ లో 1/4 కప్ బేసన్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ ని కొద్దిగా యాడ్ చేస్తూ విస్క్ తో ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడవగానే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడగానే 1/4 టీ స్పూన్ ఇంగువ, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న బేసన్ మిక్చర్ ని యాడ్ చేసుకుందాం. దీనిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. దీనిని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి, లేదంటే బేసన్ అడుగంటుతుంది. ఒకసారి ఇందులో బాయిల్ వచ్చాక మీరు చూడగలుగుతారు, కడీ థిక్ గా అవుతుంది. కడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీనిని 2 నిమిషాల పాటు వదిలేద్దాం. 2 నిమిషాల తర్వాత సగం ముక్క నిమ్మకాయని పిండుకొని నిమ్మరసం యాడ్ చేసుకుందాం. నిమ్మరసం వేశాక ఒకసారి కలుపుకుందాం. మన బేసన్ కడీ రెడీ అయిపోయింది. మేథీనా గోటా కోసం నేను ఇక్కడ 1 కప్పు మెంతి ఆకుల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇలా కట్ చేసుకున్నాను. దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మేథీనా గోటా ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో నూనెని వేడవ్వనిద్దాం. 20 నిమిషాల తర్వాత బ్యాటర్ పై నుండి మూత తీసి బ్యాటర్ ని ఒకసారి కలుపుకుందాం. చూడండి, మన బ్యాటర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులు, సగం కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 3 నుండి 4 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం, 1 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న ధనియాలు, 1 టీ స్పూన్ వామని ఇలా క్రష్ చేసి వేసుకుందాం. 1/4 టీ స్పూన్ ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, సగం ముక్క నిమ్మకాయని పిండి నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా కలిసాక చూడండి, బ్యాటర్ ఇలా డ్రాపింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు బ్యాటర్ బాగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మరీ పలుసగా అనిపిస్తే కొద్దిగా బేసన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా చేయడం వలన బజ్జీలు లోపల నుండి మాయిస్ట్ గా ఉంటాయి, డ్రై అవ్వవు, క్రిస్పీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. మేథీనా గోటా బ్యాటర్ డీప్ ఫ్రై కోసం రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాటర్ ని చిన్న ఉండలుగా వీడియోలో చూపించిన విధంగా నూనెలో వేయండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోండి. మీరు చూడగలుగుతారు, బజ్జీలు నూనెలో వేయగానే పైకి తేలడం స్టార్ట్ అవుతాయి. ఒకేసారి ఎక్కువ బజ్జీలు వేయకుండా 8 నుండి 10 బజ్జీలు మాత్రమే వేసుకోండి. ఇలా చేయడం వల్ల బజ్జీలు ఒకదానికొకటి అంటుకోకుంటుంటాయి మరియు మంచిగా ఫ్రై అవుతాయి. ఒకసారి బజ్జీలు సెట్ అయ్యాక వీటిని జల్లిగంటతో తిప్పుతూ అన్ని వైపుల నుండి సమానంగా వేగి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇవి ఫ్రై అవ్వడానికి 5 నుండి 6 నిమిషాల పాటు టైం పడుతుంది. వీటిని ఇలా మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకుందాం. బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అన్ని బజ్జీలు ఇలాగే వేసుకోండి. ఇప్పుడు మేథీ గోటాని టిష్యూ పేపర్ లో పెట్టి చూపిస్తాను.
మీరు చూడగలుగుతారు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు. చూడండి మేతి గోట ఎంత క్రిస్పీ అండ్ క్రంచీగా ఉన్నాయో. చల్లారాక కర్రీ కన్సిస్టెన్సీ చూడండి ఇలా చిక్కగా అయింది. కర్రీ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. కర్రీ టేస్ట్ కొద్దిగా స్పైసీ, స్వీట్ అండ్ సాల్టీగా ఉంటుంది. ఈ కర్రీని మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. వేడి వేడి మెతీనా గోట అండ్ కర్రీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ లో కూడా సర్వ్ చేయవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ గుజరాతీ ఫేమస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.